ఒక్కరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని అన్ని బ్యారక్స్ను, వంటగది, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని అన్నిటినీ పరిశీలించారు. అంతేకాక ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఒక్కరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైల్లోని అన్ని బ్యారక్స్ను, వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని అన్నిటినీ పరిశీలించారు. అంతేకాక ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, నల్గొండ జిల్లా జైల్లో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళలు ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. జైల్లో సౌకర్యాలన్నీ పరిశీలించడం జరిగిందని, అన్ని బ్యారక్స్ను పరిశీలించానని, అధికారుల ప్రవర్తన, సౌకర్యాలు తదితర వివరాల గురించి ఖైదీలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందని, జిల్లా జైలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా నిబంధనల ప్రకారం ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ముఖ్యంగా ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగున్నాయని, వంటగది బాగుందని, జైల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఖైదీల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. ఖైదీలలో కొంతమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని తెలిపారు. నియమ నిబంధనల ప్రకారం జిల్లా జైలును బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్కు జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ జైల్లో ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు తదితర వివరాలను తెలియజేశారు. ఆయన వెంట జిల్లా జైలర్ బాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.